ఐపీఎల్ టోర్నీలో భాగంగా జరిగిన 17వ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా జరిగింది. పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. చివరి వరకు బరిలో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. క్రికెట్ అభిమానులు మరో థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశం కలిగింది. గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అదరహో అనిపించింది. చివరి వరకు నువ్వానేనా అనే విధంగా జరిగిన మ్యాచ్లో పంజాబ్దే పై చేయిగా నిలిచింది. చివరి 3 ఓవర్లు గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్ తో పాటు అశుతోష్ శర్మ కూడా అద్భుతంగా రాణించి పరుగులు పిండుకున్నాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు గుజరాత్ జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. గుజరాత్ ఓపెనర్లతో వృద్ధిమాన్ సహా మరోసారి నిరాశపరిచాడు. మరోవైపు శుభమన్ గిల్ చెలరేగి ఆడాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 5 బౌండరీలు 2 భారీ సిక్సర్లు బాదాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్తో పాటు కిన్ పెవిలియమ్సన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా పర్వాలేదనిపించారు. దీంతో గుజరాత్ జట్టు స్కోరు 199 పరుగులకు చేరింది. పంజాబ్ బౌలర్లు కసిగో రబడా 2 వికెట్లు తీయగా హర్షల్ పటేల్, హర్ప్రీత్ తలా 1 వికెట్ తీశారు. $200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శేఖర్ ధవన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. షాన్ కరన్, సికిందర్ రాజాలు కూడా నిరాశపరిచారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ దశలోనూ పంజాబ్ గెలిచే అవకాశాలు కనిపించలేదు. శశాంక్ రాకతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. జితేష్ శర్మ, అశుతోష్ శర్మలు కూడా హిట్టింగ్ చేయడంతో పంజాబ్ ఒక్కసారిగా కోలుకుంది. ఇక చివరి 3 ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు ఆడిన విధానం అభిమానులను విశేషంగా అలరించింది. 18వ ఓవర్ అశుతోష్ శర్మ వీర విహారం చేశాడు. 3 ఫోర్లు బాదాడు. 19వ ఓవర్లో శశాంక్ సింగ్ 2 భారీ సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో విజయానికి 7 పరుగులు కావలసిన సమయంలో అశుతోష్ శర్మ తొలి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 3 బంతులను కొత్తగా బరిలోకి వచ్చిన హర్ప్రీత్ బ్రార్ ఆడారు. చివరి ఓవర్ 5వ బంతిని ఆడే అవకాశం శశాంక్ సింగ్ కు లభించింది. ఆ బంతిని బౌండరీకి తరలించడం ద్వారా శశాంక్ సింగ్ పంజాబ్ గెలుపును ఖాయం చేశాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని